రాము చిన్నప్పట్నించి తల్లిమీద ఎక్కువగా ఆధారపడేవాడు. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. రోజూ తల్లి పొలం పనికి వెళ్ళి రాత్రి వచ్చేది. ఆమె చేతులు చిట్లిపోయినా రాముకోసం తిండి వండేది, పుస్తకాలు కొనేది. రాము మాత్రం చదువుమీద శ్రద్ధ పెట్టకుండా స్నేహితులతో తిరుగుతూ కాలం గడిపేవాడు. తల్లి ఎంత కష్టపడుతోందో అతనికి అర్థంకాలేదు. ఒకరోజు తల్లి అనారోగ్యంతో మంచానికి పడిపోయింది. ఆస్పత్రిలో డాక్టర్ చెప్పిన మాటలు రాము హృదయాన్ని కదిలించాయి. నీ అమ్మ చాలా అలసిపోయింది, ఆమెకు విశ్రాంతి కావాలి. అప్పుడే రాము తన తప్పు గుర్తించాడు. ఇంటికి వచ్చాక తల్లి చేతులు పట్టుకుని కన్నీళ్లతో అన్నాడు, అమ్మా, ఇక నేను నీకు భారం కాదు. నువ్వు చేసిన త్యాగం వృధా కాకుండా చదువుతాను. ఆ రోజునుంచి రాము కష్టపడి చదివి మంచి ఉద్యోగం సాధించాడు. తల్లిని సంతోషంగా చూసుకోవడం తన జీవితం లక్ష్యంగా చేసుకున్నాడు. త్యాగాన్ని గుర్తించే హృదయం ఉన్నప్పుడు జీవితం మారుతుంది. ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక తెలుగు కథల కోసం AI తెలుగు స్టోరీస్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.